నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పెద్ద మద్దునూరు గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి పర్యటిస్తూ ఒక రైతు వేదికను, శ్మశాన వాటికను, నీళ్ల బోరును, యాదవుల కులస్తుల భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ, అందరూ అన్నట్టుగానే పెద్ద మద్దునూరు గ్రామం నా సొంత గ్రామం, తర్వాత ఈ గ్రామాన్ని నేను నా సొంత గ్రామంగా భావిస్తానని, ఈ గ్రామంలో ఎప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు అవసరం ఉన్నా త్వరగా వాటిని నిర్వహించేలా ముందుకు వస్తానని, ఈ గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి పథంలో నడిపించడంలో ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు వివిధ బిల్డింగ్లు ఓపెనింగ్లు అయిన తర్వాత ఈ సభకు విచ్చేసి చాలామంది ఈ గ్రామంలో ఒకరు ₹1,00,00,000 కావాలన్నారు, ఒకరు ఇల్లు కావాలన్నారు, ఒకరు వివిధ 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 సమస్యలు చెప్పినారు. తప్పకుండా మనము ఈరోజు మన నియోజకవర్గంలో మనం ఎంత కష్టపడి గెలిపించినో నాకు తెలుసు ఈ ప్రజలు. కాబట్టి ఆ ప్రజలను ఎప్పుడు మర్చిపోను. మనం గెలిపించిందే ఆ సమస్యల కోసమే మనం గెలిపించిన నాకు తెలుసు. తప్పకుండా ఏ సమస్య అయినా, ఇప్పుడే రమణారావు చెప్పిండు తూడుకుర్ది తర్వాత పెద్ద ముద్దునూరు ఆయన గ్రామం అని. నేను ఈ రోజు కాదు, నేను రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వస్తా అనే ఆలోచన లేనప్పుడు ఈ మాట చెప్పిన మీ ఊర్లో వచ్చి. కాబట్టి ఎటువంటి సమస్య అయినా, ఇండ్లు సమస్య అయినా సరే, పెద్దలు రాజేంద్ర గారు చెప్పినట్టు ఆ తల్లి సమస్య అయినా సరే, అగ్రికల్చర్ భూముల సమస్య అయినా సరే, అటువంటి తప్పకుండా అతి త్వరలో రేపటి నుంచే క్యాంప్ ఆఫీస్ ప్రారంభం అవుతుంది. క్యాంప్ ఆఫీస్ వెళ్ళిన వెంటనే ప్రజా దర్బార్ లాగా ప్రజల సమస్యలు తీర్చడానికే నేను వచ్చాను విధంగా నేను పనిచేస్తాను. మీ అందరికీ సభాగా వెళ్తున్నా. ఏ ఒక్క సమస్య అయినా దగ్గరికి రావచ్చు, ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. సమస్యలు తప్పకుండా తీరుస్తా. ఇప్పుడే ఈడ కూడా ఈ గుడిసెల ప్రాబ్లం ఉందని చెప్పి వస్తూ ఉంటే నడుస్తూ ఉంటే కాలనీకి ఇప్పుడు పోయి చూస్తా. ఇంతకుముందు నేను వస్తే ఎందుకు ఏమైంది ఈ గుడిసెలు ఇంకా మారలేదని అడగడం జరిగింది. తప్పకుండా ఆ సమస్య కూడా అతి త్వరలోనే తీరుస్తా అని మీ అందరికీ సమాధానం తెలుసు. కొన్ని సమస్యలు ఆలస్యం కావచ్చు, కొన్ని సమస్యలు తొందరగా కావచ్చు, కానీ త్వరలో ప్రతి ఒక్క సమస్య మనము నా టేబుల్ మీద తీసుకొచ్చి అవి పరిష్కరిస్తాను మీ అందరికీ సమాధానం తెలుసు. మరొకసారి అందరికీ ఆలస్యమైనందుకు చాలా ఆకలి అవుతున్నట్టుంది. కాబట్టి అది కూడా ఒక సమస్యనే, అది కూడా తొందరగా తీర్చుకుందాం. మీరందరూ నన్ను గెలిపించి ఆశీర్వదించినందుకు, బిడ్డల ఆశీర్వదించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి నన్ను ఈరోజు ఊరికి ఆహ్వానించిన పెద్దలకు, గ్రామస్తులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా పేరు రమణారావు, ఎక్స్ ఎంపీటీసీ పెద్ద ముద్దునూరు, నార్కల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు. ఈరోజు మా గ్రామంలో కొత్తగా ఎన్నికైన రాజేష్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలకు. గతంలో రైతు వేదిక ఓపెన్ చేయాలని చెప్పి అన్నారు, కానీ మాకు అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ఉన్న విరోధంతో మేము అది ఆ రోజు చేయనీలే. సర్పంచ్గా, ఎంపీటీసీగా మా గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చిన మరి జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని వర్గ విభేదాలతో దామోరెడ్డి మనుషులని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో మేము కూడా ఆ కార్యక్రమం చేయడానికి ఒప్పుకోలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గెలిచేదడివే మొదటి కార్యక్రమంలో అనుకున్నాం, కానీ కొద్దిగా లేట్ అయింది. ఈరోజు రైతు వేదికతో పాటు మరియు మన శ్మశాన వాటిక కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. రైతు వేదిక 22 లక్షలు, శ్మశాన వాటిక 13 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటికలు కూడా ఆ రోజున్న గవర్నమెంట్ పింక్ కలర్ వేసి టీఆర్ఎస్ పార్టీ శ్మశాన వాటిక అని ఉన్నదాన్ని మేము ఈరోజు దాని కలర్ కూడా మార్చడం జరిగింది. దాంతోపాటు ఎన్నో ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ అని అన్నా కానీ మా ఎస్సీ కాల్లో ఆర్డర్ రాకపోతుండే. దాన్ని ఎంబడే ఎమ్మెల్యే గారు స్పందించి దాదాపు 1,50,000తో మోటారు మరియు బోరు వేయించడం జరిగింది. ఇది ఈరోజు అది కూడా ప్రారంభోత్సవం పెట్టుకున్నాము. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా గొల్లముష్టి వారికి ఒక మంచి పెద్ద కులం, అది వారికి ఎలాంటి సౌకర్యం లేకుండే వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని, కానీ ఒక బిల్డింగ్, వాటర్ బిల్డింగ్ ఉంటే, ప్యూరిఫైడ్ బిల్డింగ్ ఉంటే అది వృధాగా ఉంటే దాన్ని ఈరోజు రిపేర్ చేయించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపు ₹1,00,000 రిపేర్ చేయించి అది కూడా ఈరోజు వాళ్ళకి ఆ కులానికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మా గ్రామానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు గతంలో మా దామోదర్ రెడ్డి గారు ఒక 6 నెలల కిందనే మాకు 70 స్తంభాలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ
అట్టి స్తంభాలను మర్రి జనార్దన్ రెడ్డి అది కూడా విరోధంతో అవి ఏనియకుండా ఆపితే ఈరోజు ఇమీడియట్గా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పని కూడా చేస్తున్నారు. దాదాపు 70 స్తంభాలు ఈరోజు ఇప్పటికే 10 స్తంభాలు పూర్తి చేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడ కూడా వైరింగ్ కానీ స్తంభాలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాను ఒప్పించడం జరిగింది. ఈరోజు ఆ పని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదున్నా కానీ గ్రామంలో నాకు తుర్కుర్తి తర్వాత సెకండ్ నాకు పెద్ద ముద్దునూరి అని ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. పెద్దలు మా తండ్రి సమానులు దామారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో రాజేష్ రెడ్డి గారు కూడా అదే చెప్తూ ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి సీసీ రోడ్లు కానీ డండర్ లైన్ కానీ మా దగ్గర ఒక 36 లక్షల ఎస్టిమేట్ ఎప్పుడో వేసినాం. ఒక పెద్ద ఓపెన్ కెనాల్ కావాలి, ఇవన్నీ మేము చేస్తామని చెప్తున్నాడు. ఈరోజు మీటింగ్లో కూడా అవన్నీ నాకు ప్రామిస్ చేస్తాడు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. దాంతోపాటు డబల్ బెడ్రూమ్లు గ్రామంలో ఎంతమందికైనా సరే నేను ప్రతి ఒక్కరికి ఈ పెద్ద ముద్దును నాకు ప్రత్యేకమైన ఊరు ఎవ్వరికి లేకుండా అందరికీ ఇస్తా అని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎలాంటి ఇంకొకటి బీసీ శ్మశాన వాటిక దాని కూడా ప్లేస్ లేదు. అది కూడా కలెక్టర్ దాంతో మాట్లాడి అది కూడా సమస్య పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మాకు చేయటకు మా గ్రామానికి వస్తున్నందుకు మాకు ప్రామిస్ చేయటకు వస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి మరియు కుచుకుల రాజేశ్వర రెడ్డికి మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్డేస్వామి, పెద్దముద్దనూరు గ్రామ సర్పంచ్ని. ఈరోజు మన రైతు వేదిక శ్మశాన వాటిక ఓపెనింగ్ పెట్టుకున్నాము. మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయన సహకారంతో, మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహకారంతో ఆయన మాకు ఎల్లప్పుడూ సహకరించిండు. ఎమ్మెల్సీ ఉండి బాధలు పడి ఉడక మా ఊరికి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చిన నిధులతోనే మేము ఇంతో పనులు చేసుకున్నాం. ఆయన ద్వారానే చేసినాం. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మాకు ఎలాంటి సహకారం లేదు, ఊరికి రూపాయి నిధులు ఇవ్వలేదు. లాస్ట్ ఎలక్షన్ల ముందల సంఘాలకు నీకు 20 లక్షలు 30 లక్షలు అని ఉట్టి ప్రొసీడింగ్లు ఇచ్చి ఆయన ఏదో షోపు టాప్ చేసిండు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మాకు గెలిచిండు. ఆయన ద్వారా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్లు అన్ని ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజీలు. అదేవిధంగా మొత్తం సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు కూడా కొన్ని తీసుకెళ్తాం. ఆయన మాకు సహకరిస్తానని చెప్పిండు. అలాగే నిధులుడక మీ ఊరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలు పడారో మాకు తెలుసు. కాబట్టి మీకు ఎన్ని నిధులైనా మేము ఇస్తాం. ఊరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ ఆయన ఇస్తానని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఇంకెన్ని ఏమన్నా సమస్యలు ఉన్నా మా గ్రామ ప్రజలను అడిగి తెలుసుకొని వారికి విన్నవించుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం. ఆయన తీరుస్తాడని మన నమ్మకం. నా పేరు కృష్ణయ్య, ప్రజెంట్ ఎంపీటీసీ పెద్దముదనూరు గ్రామం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఊరికి వస్తున్నాడు. దాని సందర్భంగా రైతు వేదిక ఇనాగ్రేషన్ ఉంది, శ్మశాన వాటిక ఇనాగ్రేషన్ ఉంది. వివిధ అభివృద్ధి పనులకు ఇంకా ఉన్నాయి కాబట్టి వస్తున్నాడు. ఒకటి ఎస్సీగేరిన బోర్ అడగడం జరిగింది, సానుకూలంగా స్పందించి ఎమ్మడే దాన్ని అమలు చేయడం జరిగింది. అది కూడా వేయడం జరిగింది. 2.5 ఇంచులు పడ్డవి, దాన్ని కూడా ఇనాగ్రేషన్ ఉంది ఎస్సీగేరిన. ఒకటి యాదవ్ సంఘానికి బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని కూడా యాదవ్ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే వచ్చినందుకు సుస్వాగతం పలుకుతూ ఉన్నాం.